filmmakers and content creators, welcome to What the Filmmaking. First of all, who is this idiot? Well, I am Steven V Prasad. I love filmmaking. So I have been learning filmmaking. So I would like to share my knowledge with you all guys. సో ఒకవేళ మీకు ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు మనం ప్రీమియర్ ప్రోలోనే ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ గురించి మనం చూద్దాం. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మనకు ఎడిట్ అయిపోయాక ఇన్ అండ్ అవుట్ పాయింట్స్ పెట్టుకోండి. ఇది నాకు అలవాటు, మీరు ఒకవేళ పెట్టుకోవచ్చు, లేదంటే లేదు, అది మీ యొక్క స్టైల్ బట్టి ఉంటుంది. సో నా ఈ ఎడిట్ అయిపోయాక నేను ఇన్ అండ్ అవుట్ పాయింట్ పెట్టుకుంటాను. పెట్టేసుకున్నాక మనం ఇక్కడ ఫైల్లోకి వెళ్ళేసి కింద మనకి ఎక్స్పోర్ట్ అని కనబడుతుంది, ఎక్స్పోర్ట్ క్లిక్ చేసేయండి, లేదంటే కంట్రోల్ ఏం మనం క్లిక్ చేసినా సరిపోతుంది. సో ఎక్స్పోర్ట్ మీడియా క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు మనకు ఒక ప్యానల్ ఓపెన్ అయిందండి. ఫస్ట్ మనం ఫార్మాట్కి వెళ్దాం. మనకు ఫార్మాట్ వచ్చేసి H.264. ఇది మనకు ఆన్లైన్లో ఫేమస్ ఫార్మాట్ అండి, అందరూ వాడేది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రీసెట్ అని ఉంది. ఈ ప్రీసెట్లో మీరు కిందికి వెళ్తే మీకు ఇక్కడ యూట్యూబ్ 1080p, అదే రకంగా మీకు యూట్యూబ్ 4K ఇలా ఉంది. నేను వచ్చేసి యూట్యూబ్ 1080p HD క్లిక్ చేస్తున్నాను. నా వీడియో వచ్చేసి ఇది 1080లో ఉంది కాబట్టి నేను 1080 ఫార్మాట్కి ఎక్స్పోర్ట్ పెట్టాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు 4Kలో పెట్టాలనుకుంటే ఇది 4K క్లిక్ చేసేయండి. సో ఇక్కడ యూట్యూబ్ 1080p HD క్లిక్ చేశాక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు అవుట్పుట్ నేమ్. సో మీరు ఎక్కడైతే సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ పాత్ ఇచ్చేసి దాని ఫైల్ నేమ్ ఇచ్చేసి సరిపోతుంది. కింద మనకి ఇక్కడ 6 ఆప్షన్స్ ఉన్నాయండి. ఇందులో అన్నీ కూడా డిఫాల్ట్గానే ఉంటాయి కాబట్టి వాటిని మీరు టచ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీరు వీడియో క్లిక్ చేసేసి వీడియోలో అన్నీ అలానే యాస్టిస్గా డిఫాల్ట్గానే పెట్టేసేయండి. ఇక్కడ రెండర్ అట్ మ్యాక్సిమం డెప్త్ ఇది క్లిక్ చేసేయండి. నెక్స్ట్ కిందికి వస్తే ఇక్కడ బిట్ రేట్ ఎన్కోడింగ్ అని ఉంది. అందులో మీరు VBR 2 పాస్ క్లిక్ చేసేయండి. సో వచ్చేసి మనకి ఇక్కడ టార్గెట్ బిట్ రేట్ వచ్చేసి నేను షార్ట్ ఫిల్మ్స్ అట్లా 40 పెట్టుకుంటాను. మ్యాక్సిమం టార్గెట్ బిట్ రేట్ 40/40 పెట్టేసుకున్నాను. కొద్దిగా స్లోగా అవుతుందండి ఇలా బిట్ రేట్ ఎక్కువ పెట్టుకున్నప్పుడు ఎక్స్పోర్ట్, అది గుర్తుపెట్టుకోవాలి. అదే మిగతా మనం ఇది ఎఫెక్ట్స్లో కానీ యాడ్లో కానీ ఎలాంటి టచ్ చేయాల్సిన అవసరం లేదు. యాస్టిస్గా అది డిఫాల్ట్గా వదిలేస్తే సరిపోతుంది. అదే రకంగా ఇక్కడ మీరు యూజ్ మ్యాక్సిమం రెండర్ క్వాలిటీ అని ఉంది, దీన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో అదే ఇవి పక్కన ఇవి క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఒకటే ఫైల్ ఉన్నట్లయితే మీరు డైరెక్ట్ ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది. మీకు ఒకవేళ మల్టిపుల్ ఫైల్స్ని ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే మీరు క్యూ క్లిక్ చేస్తే సరిపోతుంది. మనకు యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి దిస్ ఆర్ ద బెస్ట్ సెట్టింగ్స్. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. దిస్ ఇస్ స్టీవెన్ వి ప్రసాద్. విల్ సీ యూ సూన్.